దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, మీ అందరికీ దేవుని పవిత్ర నామమున శుభాకాంక్షలు పలుకుతూ సామాన్య కాలము ఈ 3వ ఆదివారపు దైవారాధనకు, ఈ వాక్య పరిచర్యకు మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, సామాన్య కాలం మొదటి వారం ఏ పండగతో ప్రారంభించాం? యేసు బప్తిస్మ పండుగ. ఓకే, యేసు బప్తిస్మ పండుగ మొదటి ఆదివారం, సామాన్య కాలం మొదటి ఆదివారం ద బ్యాప్టిజం ఆఫ్ లార్డ్ జీసస్, యేసు ప్రభు జ్ఞానస్నాన పండుగతో ప్రారంభించాం. అనగా జ్ఞానస్నానము మన యొక్క ఆత్మీయ జీవితానికి ప్రారంభం. ఓకే, జ్ఞానస్నానము, బ్యాప్టిజం ఈజ్ ద ఫస్ట్ స్టెప్ ఫర్ ఎవ్రీథింగ్. ఫస్ట్ స్టెప్ ఫర్ సాల్వేషన్, ఫస్ట్ స్టెప్ ఫర్ ఇటర్నల్ లైఫ్. ఏ విధముగా అయితే సామాన్య కాలమును జ్ఞానస్నాన పండుగతో ప్రారంభించామో, మన ఆత్మీయ జీవితాలు, మన నిత్య జీవ ప్రయాణము, మన పరలోక జీవితం, దేవునితో మన జీవితం జ్ఞానస్నానముతో, విశ్వాసముతో ప్రారంభమవుతుంది. 2వ ఆదివారం మనం దేంతో ప్రారంభించాం? 2వ ఆదివారం ఒక వాక్యం ఏంటది? కానాపల్లెలో నీటిని ద్రాక్షరసముగా మలచినటువంటి ప్రభుని ధ్యానించాం. అనగా మనము నీరు వలె ఎంత పాపిష్టి వాళ్ళమైనను శ్రేష్టమైన ద్రాక్షరసముగా, శ్రేష్టమైనటువంటి పవిత్రులుగా, పవిత్ర జనముగా, దేవుని సొంత ప్రజలుగా ఆయన మార్చగలడు. ఆయనకు ఆ శక్తి ఉంది. ఆ శక్తిని ఆయన ప్రదర్శించినప్పుడు నీటిని ద్రాక్షరసముగా మలచి ఆయన తన మొట్టమొదటి మహిమను ప్రదర్శించెను. పాపాత్ములు పవిత్రులుగా మారడములో దేవుడు మహిమ పరపబడుతున్నాడు. మనము సైతం నీరు ద్రాక్షరసముగా ఎలా మారిందో, అప్పము రొట్టె క్రీస్తు శరీరముగా ఎలా మారుతుందో, ఎటువంటి బలహీనులమైన పాపాత్ములమైన మనము సైతము దేవునికి ప్రియమైన పవిత్ర జనముగా మారగలము అన్నటువంటి సందేశము 2వ ఆదివారం మనకు నేర్పింది. దేవుని యందు ప్రియులారా, ప్రతిదానికి ఒక లింక్ ఉంటుంది, అది మనం గమనించగలగాలి. ఇక 3వ ఆదివారంకి వచ్చేసరికి ప్రభు మన చేతిలో ఒక ఆయుధాన్ని పెడుతున్నాడు. అదే పరిశుద్ధ గ్రంథం, దివ్య గ్రంథం, దైవ గ్రంథం. దేవుని యందు ప్రియులారా, ఈనాటి పట్టణాలు ముఖ్యంగా మొదటి పట్టణము సువిశేష పట్టణము దేవుని వాక్యమును గురించి తెలియచేస్తూ ఉన్నాయి. ఈనాటి ధ్యానాంశమునకు స్టార్టింగ్ పాయింట్ ఏమిటా అని ధ్యానించినట్టుగా మొట్టమొదటిగా మొదటి పట్టణంలో కొన్ని వాక్యాలను మీకు చదివి వినిపిస్తాను. జాగ్రత్తగా ఆలకించండి. బైబిల్ ఉన్నవారు బైబిల్ తెరవని కోరుతున్నాను. నెహమ్యా గ్రంథము 8వ అధ్యాయము 2వ వచనం నుంచి. ఎజ్రా అను యాజకుడు పుస్తకమును కొని వచ్చాను. అక్కడ చాలామంది స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. ధర్మశాస్త్రమును అర్థము చేసుకుని పాటి ప్రాయము గల పిల్లలు కూడా చాలామంది అక్కడ గుమికూడి ఉన్నారు. ఆ మైదానమంతను ప్రజల ఎదుట ఉదయము నుండి మధ్యాహ్నం వరకు వారి ముందట గ్రంథము చదవబడినట. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? మీరు 8:30 పూజకి 9:30కు వచ్చి పూజ లేట్ అయిపోతుంది అనే టైపు మనం. ఓకే, ఇదొక రకం, ఇదొక రకం, అదొక రకం. వారేంటట ఉదయము నుంచి సాయంత్రం వరకు మైదానములోనే దేవుని వాక్యాన్ని వింటూ ఉండిపోయారంటే దేవుని యందు ప్రియులారా, ఎల్లరను సావధానముగా వినిరి. ఎలా విన్నారు? చక్కగా విన్నారు. ఒక అమ్మ ఏమో స్తంభం జారిపడిపోయి, ఇంకో అమ్మ ఏమో కాలు జాపేసి, ఇంకొక అమ్మ ఆవలింతలు తీస్తూ, అలా కాదు.
ఉదయం నుంచి సాయంత్రం వరకు వారి ముందట దేవుని వాక్యము చదవబడుతున్నప్పటికీ కూడా సావధానముగా చివరి వరకు వారు దేవుని వాక్యాన్ని ఆలకించారు. దేవుని యందు ప్రియులారా, ఆ సమావేశమునకు గాను ప్రత్యేకముగా నిర్మించిన కొయ్య వేదిక పైకి ఎక్కి ఎజ్రా ధర్మశాస్త్రమును చదివెను. 5వ వచనం, ఎజ్రా వేదిక నెక్కి ఉండుటచే అందరికంటే ఎత్తుగా ఉండెను కనుక ప్రజలెల్లరూ అతని వైపు చూచుచుండిరి. అతని గ్రంథమును విప్పగానే జనులెల్లరూ లేచి నిలుచుండిరి. అవునా? 8వ వచనం చూడండి, ఎజ్రా ధర్మశాస్త్రమును చదివి దానిని అనువదించెను, దాని తాత్పర్యమును వివరించెను. ఆ చదివిన భాగమును ప్రజలందరూ అర్థము చేసుకొనిరి. 9వ వచనం, ప్రజలు ధర్మశాస్త్రమును ఆలకించి ఏం చేస్తున్నారంట? దుఃఖము పట్టలేక బోరున ఏడ్చిరి. ఎప్పుడన్నా అలా ఏడ్చామా? మనం నవ్వుతాం, ఎందుకంటే ప్రసంగంలో జోకులుంటే బాగున్ను అని చూస్తాం కదా. వారు దేవుని వాక్యమును విని దేవుని ప్రేమను గుర్తించి దేవుని మహిమను ధ్యానిస్తూ వారు ఎంత పాపాత్ములో, వారు ఎంత బలహీనులో, వారు ఎటువంటి మహిమకు దూరం అయిపోయారో, ఎటువంటి భాగ్యమునకు ఇన్నాళ్ళు వాళ్ళు దూరం అయిపోయారు గ్రహించి బోరున వాళ్ళు విలపించిరి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అప్పుడు నెహమ్యా, ఎజ్రా అంటున్నారు, ప్రజలకు బోధ చేయుచు లేవీయులు జనులు, ఇది ప్రభు పవిత్ర దినము కనుక మీరు దుఃఖింపవలదు. మీరు ఏడవకూడదు ఈరోజు, ఎందుకంటే సంతోషకరమైన రోజు. దేవుని వాక్యాన్ని మీరు ఆలకించారు, దేవుని వాక్యాన్ని మీరు ధ్యానించారు కనుక మీరందరూ ఇంటికి వెళ్ళి క్రొవ్విన మాంసమును చక్కగా వండుకొని కడుపు నిండా తిని పండగ చేసుకోండి. పేదలకు కూడా మీరు పేదల ఆకలిని కూడా తీర్చండి అని వారు చెప్పడం జరిగింది. దేవుని యందు ప్రియులారా, ఇదంతా కూడా దేవుని వాక్యమును ధ్యానించినటువంటి ఆ ప్రజలు కదా. మరి ఈరోజు ఇది ఒక ఫస్ట్ పాయింట్, ఈరోజు మన యొక్క వాక్య ధ్యానాంశంకు స్టార్టింగ్ పాయింట్. అదేవిధంగా సువిశేషపట్నంలో కూడా యేసు ప్రభు దేవుని యందు ప్రియులారా, ఆయన ఇలా వచ్చారో లేదో నజరేతులో ఉన్నటువంటి ప్రార్థనా మందిరానికి ఇదిగో ఆయనకు ఇర్మియా ప్రవక్త గ్రంథమును అందించారంట. ఆయన సైతం లేచి నిలుచొని ఇర్మియా గ్రంథమును వారి దగ్గర చదవడం జరిగింది. ప్రభు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకు ఆయన నన్ను అభిషేకించెను అంటూ దేవుని వాక్యాన్ని చదివారు. దేవుని యందు ప్రియులారా, ఇది 2వ విషయం. 3వ విషయం ఏంటో తెలుసా? 2019వ సంవత్సరంలో సెప్టెంబర్ 30వ తారీఖున మన యొక్క పరిశుద్ధ పాపు గారు ఫ్రాన్సిస్ పాపు గారు ఏమంటున్నారండి అంటే, ప్రతి సంవత్సరము సామాన్య కాలములో వచ్చే 3వ ఆదివారమును దేవుని వాక్యమునకు ప్రత్యేకించండి, దేవుని వాక్యమును గురించి బోధించండి అని పాపు గారు సర్వ విశ్వ శ్రీ సభకు లేఖ రాయడం జరిగిందంట. మోతో ప్రోప్రియో తన యొక్క బైజోన్ అథారిటీ ఆయనకు ఉత్తరం రాశారు. విశ్వ శ్రీ సభకు ప్రతి సంవత్సరము 3వ సామాన్య ఆదివారాన్ని పరిశుద్ధ గ్రంథ ఆదివారముగా, పరిశుద్ధ గ్రంథమును గురించి ప్రజలకు తెలియచేసే ఆదివారముగా వినియోగించండి అని చెప్పగా, మొదటి పట్టణాన్ని ఆధారంగా చేసుకొని, సువిశేష పట్టణాన్ని ఆధారంగా చేసుకొని, పరిశుద్ధ పాపు గారి ఆజ్ఞను ఆధారంగా చేసుకొని ఈ రోజున మనం దేవుని వాక్యమును గురించి కొద్దిసేపు ధ్యానిద్దాం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఓకేనా? అవునంటారా కాదంటారా? ఏమంటారు? మేమేమి అనం, అలా కూర్చుంటాం. ఓకే, దేవుని యందు ప్రియులారా, దేవుని వాక్కు అనే ధ్యానాంశంలోకి మనం వెళ్తుండగా మొట్టమొదటిగా మనందరం కూడా తెలుసుకోవాలి, పరిశుద్ధ గ్రంథం మహాశక్తివంతమైనది. పరిశుద్ధ గ్రంథమును చదివితే దైవ జ్ఞానం కలుగుతుంది. పరిశుద్ధ గ్రంథమును వింటే విశ్వాసము కలుగుతుంది. పరిశుద్ధ గ్రంథమును ధ్యానిస్తే మారు మనస్సు పొందుతాం. పరిశుద్ధ గ్రంథమును పాటిస్తే, ఆచరిస్తే రక్షణ లభిస్తుంది.
కనుక పరిశుద్ధ గ్రంథం మహాశక్తివంతమైనది దేవుని యందు ప్రియులారా. ఈ పరిశుద్ధ గ్రంథం చదవడం అంటే ఏంటో తెలుసా? సాక్షాత్తు క్రీస్తు ప్రభునితో మాట్లాడడమే. పరిశుద్ధ గ్రంథము చదవడం అంటే సాక్షాత్తు క్రీస్తు ప్రభువు నీతో మాట్లాడుతున్నారు అని గుర్తించాలి. The Lord is talking to you. When you pray, you talk to God. When you read the word of God, God talks to you. ప్రార్థిస్తే నువ్వు దేవునితో మాట్లాడుతున్నావు. వాక్యము చదివితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ పరిశుద్ధ గ్రంథం సువార్త క్రీస్తు కంఠం. నాకు ఈ కంఠం ఎలాంటిదో అలాగే ఈ బైబిల్ గ్రంథం క్రీస్తు ప్రభుని యొక్క కంఠము, స్వరము, స్వరపేటిక. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనందరికీ తెలుసు, జెరోమ్ గారు అంటున్నారు, ఇగ్నోరెన్స్ ఆఫ్ ద స్క్రిప్చర్స్ ఈజ్ ద ఇగ్నోరెన్స్ ఆఫ్ ద జీసస్ క్రైస్ట్. అవునా? ఈ క్రీస్తు ప్రభు అంటే ఎవరో తెలియని వాడికి, బైబిల్ అంటే ఎవడికో తెలియని వాడికి క్రీస్తు ప్రభు అంటే ఎవడికో ఎవరో తెలియదు. బైబిల్ తెలుసుకోవడం అంటే క్రీస్తు ప్రభుని తెలుసుకోవడమే. పునీత గ్రెగరీ అనే పునీతుడు అంటున్నాడు, తిరుసభ అనే కన్యకు అర్పించబడిన వరకట్నమే దివ్య గ్రంథము. ఈ రోజుల్లో అమ్మాయి అబ్బాయి నుంచి కొనుక్కుంటుంది కదా, ఆ రోజుల్లో అబ్బాయి అమ్మాయిని కొనుక్కునేవాడు. అంటే వరకట్నం అంటే అబ్బాయిలే అమ్మాయిలకు వరకట్నం ఇచ్చేవారు. ఓకే, అబ్బాయిలే అమ్మాయికి డిమాండ్. ఇప్పుడు అమ్మాయిలు ఎక్కువైపోయారు కనుక వీళ్ళు కొనుక్కుంటున్నారేమో వరకట్నాలు. రివర్స్ అయిపోయింది, మరి ఎక్కడో ఎలాగో ఆ తర్వాత విషయం. కానీ పాత రోజుల్లో పురుషుడు స్త్రీకి కట్నం ఇచ్చి అమ్మాయిని స్వీకరించేవాడు. ఆ విధంగా ఆలోచిస్తే దేవుడు మనలను ఈ దివ్య గ్రంథాన్ని ఇచ్చి, వరకట్నాన్ని ఇచ్చి, కన్యకైన మనకు, శ్రీ సభకు, సర్వ మానవాళికి ఆయన ఇస్తున్న వరకట్నం ఈ బైబిల్ గ్రంథం అంటూ సరదాగా పునీత గ్రెగరీ గారు చెప్తూ ఉండేవారంట. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క సత్యము, ఈ గ్రంథం గురించి కొన్ని సత్యాలు ఉన్నాయి. ఏంటో తెలుసా? అచ్చు యంత్రం కనుగొనగానే అచ్చు వేయబడిన మొట్టమొదటి గ్రంథం బైబిల్ గ్రంథం. అర్థమైందా? ప్రింటింగ్ ప్రెస్ కనుగొన్న వెంటనే ఫస్ట్ ప్రింట్ చేయబడిన పుస్తకం బైబిల్ గ్రంథం. అత్యధికముగా ఈ లోకములో అమ్ముడవుతున్నటువంటి గ్రంథం, ఏకైక గ్రంథం బైబిల్ గ్రంథం. అత్యధిక భాషలలో అనువదించబడిన ఏకైక గ్రంథం పరిశుద్ధ గ్రంథం. అత్యధికంగా చదవబడుతున్నటువంటి గ్రంథం పరిశుద్ధ గ్రంథం. అత్యధికులను ప్రభావితం చేస్తున్నటువంటి గ్రంథం బైబిల్ గ్రంథం. ఎక్కువ మందిచే విమర్శించబడుతున్నటువంటి గ్రంథం, సాతానుడు ఉంటాడు కదా, బైబిల్ గ్రంథమే. అత్యధిక సంఖ్యలో ముద్రితం కావించబడినటువంటి గ్రంథం బైబిల్ గ్రంథం. పల్లెల్లో, వాడల్లో, పట్టణాల్లో, చివరికి మారుమూల గ్రామాలలో కూడా మారుమ్రోగుతున్నటువంటి ఏకైక గ్రంథం పరిశుద్ధ గ్రంథం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దీని గురించి అనేక విషయాలు మనం చెప్పుకోవచ్చు. ఎంతోమంది అత్యధికులను ప్రభావితం చేసిందని చెప్పామే. ఉదాహరణకు ఈ యొక్క బల్బు కనుక్కున్నవాడు థామస్ ఆల్వా ఎడిసన్ అంటాడు, బైబిల్ నన్ను వెలిగించింది, నేను ఈ ప్రపంచాన్ని వెలిగించాను అంటాడు. ఆపరేషన్ చేసినప్పుడు మత్తు ఇంజెక్షన్ ఇస్తాడే, ఆ డాక్టర్ అంటున్నాడు, నేను బైబిల్ చదవగా ఆదామును గాఢ నిద్రపుచ్చి అతని ప్రక్కటెముకను తీసి నారిని తయారు చేసిన మాట నన్ను ధ్యానం చేసేలా చేసింది. అంటే ఫస్ట్ ఆపరేషన్ చేసిన వాడు, ఫస్ట్ సర్జన్ ఎవరన్నా ఉంటే ఆయన దేవుడే. ఆ ఫస్ట్ సర్జరీ ఎలా జరిగింది? గాఢ నిద్రలో జరిగింది. అంటే ఈరోజు ఒక డాక్టర్గా నేను ఆపరేషన్ చేయాలి అంటే ఆ పేషెంట్ తెలిగేసి ఉంటే, మెలకువతో ఉంటే అల్లరి చేస్తాడు, గొడవ చేస్తాడు, ఏడుస్తాడు, ఆపరేషన్ చేయనవడు. కనుక ఆయన నిద్రపోతే తప్ప నేను ఆపరేషన్ చేయలేను అంటే మత్తు మందు కనిపెట్టాలి అంటూ ఆయన చెప్తున్నాడు. బైబిల్ చదవడం వలన మాత్రమే నాకు తెలిసొచ్చింది ఈ గొప్ప సత్యమని. అనేక మంది సైంటిస్టులు దేవుని యందు ప్రియులారా బైబిల్ గ్రంథమును చదివి, బైబిల్ గ్రంథము మూలముగా వారు
ప్రేరేపింపబడ్డారు, ప్రభావితం చేయబడ్డారు. అందరికీ కూడా ఐన్స్టైన్ అంటే అందరికీ ఇష్టమే. ఐన్స్టైన్ ఫార్ములా అందరికీ కావాలి. కానీ ఐన్స్టైన్ ఏమంటున్నాడు? 2013లో పేపర్లో, ఈనాడు పేపర్లో పడింది. ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో బైబిల్ ఒక విజ్ఞాన సర్వస్వం. బైబిల్ ఈజ్ ఎ బుక్ ఆఫ్ విజ్డమ్. బైబిల్ అన్నది విజ్ఞాన సర్వస్వం. అన్నీ అందులో ఉన్నాయి, అందులో లేనిది ఏది ఈ లోకంలో లేదు అంటున్నారు. ఐన్స్టైన్ సైతం బైబిల్ మూలంగా నేను ఇంత గొప్పవాడిని అయ్యానని చెప్తున్నాడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అటువంటి పరిశుద్ధ గ్రంథం దేవుడు మన చేతిలో ఇస్తుండగా మనం దాన్ని ఎలా వినియోగించుకుంటున్నాం? దాన్ని వినియోగిస్తున్నామా? దాని గొప్పతనాన్ని తెలుసుకుంటున్నామా? ఆ బైబిల్ గ్రంథాన్ని ప్రేమిస్తున్నామా? ఆ బైబిల్ వాక్యాన్ని చదువుతున్నామా? దాన్ని ధ్యానించడానికి సమయం ఇస్తున్నామా? దాన్ని ఆచరించి ఆలోచన కలిగి ఉన్నామా? దేవుని యందు ప్రియులారా, మరి ఈ రోజున దేవుని వాక్యం మనకు ఏమి నేర్పుతుందో 5 విషయాలు ధ్యానిద్దాం. దానిని ధ్యానించే ముందు ఈ రోజున ఒక చక్కటి పాట పాడారు. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చాను. అందులో పాల వంటిది, జున్ను తేనె వంటిది. ఒక్కసారి పాడతారు ఆ పాట అంతా? అందరం కలిసి ఒకసారి ఆ పాట పాడదాం. చాలా అర్థవంతమైనటువంటి పాట ఈనాటి వాక్యమునకు. దేవుని యందు ప్రియులారా, ఒక్కసారి పాడండి. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. అందరూ పాడండి. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. పాల వంటిది, జుంటె తేనె వంటిది, నా జీవకు మహామధురమైనది. పాల వంటిది, పాల వంటిది, జుంటె తేనె వంటిది, నా జీవకు మహామధురమైనది. మేలిమి బంగారు కన్న మిన్నైనది, మేలిమి బంగారు, మేలిమి బంగారు కన్న మిన్నైనది. రత్నరాసుల కన్నా కూరదగినది, రత్నరాసుల కన్నా, రత్నరాసుల కన్నా కూరదగినది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. యేషువా వందనం, యేషువా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. దివ్య పూజాబలిలో ఈ యొక్క పాటల యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలుసా? పాటలు అంటే ఆ యొక్క గీతాలు దేవుని వాక్యానికి ఆ రోజు ఆరాధనకు అకంపనిమెంట్ కావాలి, సపోర్ట్ చేయాలి. ఆ రోజు వాక్యం ఏమిటో దానికి అనుగుణంగా పరిశుద్ధ గ్రంథంలో వాక్యానికి అనుగుణంగా పాటలు సెలెక్ట్ చేయగలగాలి. ఈ రోజున మన యొక్క ఈనాటి ధ్యానాంశంకు చక్కటి మాటలతో చక్కటి పాట ద్వారా దేవుని స్తుతిస్తూ ఉన్నాం. నీ వాక్యము నన్ను బ్రతికించెను, బాధలలో నాకు నెమ్మది ఇస్తుంది, శాంతినిస్తుంది. పాల వంటిది, జున్నె తేనె వంటిది, నా జిహ్వకు, నా నోటికి తీయగా ఉంటుంది. మేలిమి బంగారము కన్నా, రత్నరాసుల కన్నా మిన్నగా కోరుకోతగినది ఈ దేవుని వాక్యము అంటున్నారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఇటువంటి దేవుని వాక్యము మనకు అనేక విధాలుగా ఉపయోగపడుతూ ఉంది, అనేక విధాలుగా మనలో, మన మధ్య, మనతో ఉండి పనిచేస్తూ ఉంది. అందులో కొన్ని అంశాలను దేవుని వాక్యం ఏ విధముగా మనల్ని నడిపిస్తుంది, ఏ విధముగా మనల్ని ముందుకు తీసుకువెళ్తుంది అనే విషయాన్ని ధ్యానిస్తే, మొట్టమొదటిగా దేవుని వాక్యము ఒక వెలుగు వంటిది. ఇట్స్ ఎ లైట్. కీర్తనల గ్రంథము 119
105వ వచనం చదువుదాం. కీర్తనల గ్రంథము 119, 105. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. అందరు చెప్పండి, నీ వాక్యము నీ వాక్యము నా పాదములకు నా పాదములకు దీపము, దీపము నా త్రోవకు నా త్రోవకు వెలుగు. వెలుగు. దేవుని యందు ప్రియులారా, దీపము, వెలుగు, వాటి యొక్క ప్రాముఖ్యత మనకు తెలుసు. ఈ రోజుల్లో ఒకప్పుడు కరెంటు లేకపోయినా దీపం బుడ్లు, కిరోసిన్ బుడ్లు పెట్టుకొని బతికేసేవాళ్ళు, అవునా కదా? ఈ రోజుల్లో కరెంటుకి అలవాటు పడిన మనం, ఎలక్ట్రిసిటీకి అలవాటు పడిన మనం, కరెంటు పోతే ఒక్క నిమిషం కూడా ఉండలేం, అవునా? ఒక్క నిమిషం కూడా ఉండలేం. అందుకే జనరేటర్లు కానీ ఇన్వర్టర్లు కానీ మళ్ళీ మనం తెచ్చిపెట్టి, అంటే కరెంటు పోతే వెంటనే వెలిగియాలంతే. చీకటిని మనం భరించలేం, చీకటిని మనం సహించలేం, చీకటిలో మనం జీవించలేం, చీకటిలో మనం ఏది గుర్తించలేం, చీకటిలో మనం పని చేయలేం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, చీకటి అంత భయంకరమైనది కనుకనే దేవుడు తన వాక్యమును నీ పాదములకు దీపముగా, నీ త్రోవకు వెలుగుగా వసుగుతూ ఉన్నారు. పాదాలకు దీపం ఏమిటి అంటే, దీపం అన్నది చిన్నగా ఉంటుంది కదా, చిన్న లైట్ ఇస్తుంది. అంటే నెక్స్ట్ స్టెప్, ఆ తర్వాత స్టెప్ ఏమి చెయ్యాలో, ఎక్కడ వెయ్యాలో దీపం చేసే పని. గొప్ప వెలుగు చేసే పని ఏమిటి? దారి చివరి వరకు కూడా ఎలాగుండబోతుందో, చివరన ఏముందో కూడా చూపిస్తుంది. దీపము, వెలుగు. దీపము పని నెక్స్ట్ ఏం చేయాలో చెబుతుంది, వెలుగు నీ జీవిత అంతములో ఏమవుతుందో చెబుతుంది. అదేవిధంగా దేవుని వాక్యం అంట ప్రతిరోజు మనం ఏమి మాట్లాడాలో, ఏమి మాట్లాడకూడదో, ఎక్కడ మాట్లాడాలో, ఎక్కడ మాట్లాడకూడదో, ఎవరితో మాట్లాడాలో, ఎవరితో మాట్లాడకూడదో, నెక్స్ట్ నువ్వు ఏం చెయ్యాలో, ఏం చెయ్యకూడదో చెబుతుంది. దీపము వలె, వెలుగు వలె నీ జీవిత గమ్యం ఏమిటి, నీ జీవిత లక్ష్యం ఏమిటి, నీ జీవిత అంతమేమిటి? నిత్య నివాసం, పరలోక రాజ్యం, మహిమ జీవితం, దేవునితో సహవాసం అంటూ గొప్ప వెలుగుగా పరలోక రాజ్యాన్ని సైతం ఈ దేవుని వాక్యము, ఈ జీవితం తర్వాత వచ్చే జీవితం సైతం ఈ దేవుని వాక్యము మనకు దారిని చూపిస్తుంది. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక గొప్ప పునీతుని జీవితం మీతో పంచుకుంటాను. బహుశా మీరు చాలాసార్లు వినే ఉంటారు. పునీత అగస్టీను వారు గొప్ప తెలివైన వాడు, గొప్ప జ్ఞాన సంపన్నుడే, కానీ క్రైస్తవ విశ్వాసమును ప్రేమించేవాడు కాదు. క్రైస్తవత్వాన్ని అసహించుకునేవాడు. గొప్ప రచయితగా, ఉపాధ్యాయునిగా తన జీవితాన్ని చక్కబెడుతున్నాడు. గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని ఆశిస్తున్నాడు. అటువంటి రోజుల్లో మ్యానికిజం అంటూ ఒకనొక దబ్బర సిద్ధాంతమును పట్టుకొని వేలాడుతూ ఉన్నాడు. కానీ తల్లి మోనికమ్మ నిరంతరం కూడా అగస్టీని వెంటే ఉంటూ క్రీస్తుని విశ్వసించు, క్రీస్తే సత్యము, ఆయనే మార్గము, ఆయనే జీవము, ఆయనను విశ్వసించు, బైబిల్ గ్రంథం చదువు అంటూ ప్రేరేపిస్తుంది. కానీ తల్లి మాటలు పట్టించుకోవటం లేదు. ఇలా ఒక రోజున ఆయన యొక్క గదిలో పుస్తకాలతో, అప్పటికే చాలా పుస్తకాలు రాశాడు, పుస్తకాలతో నిండి ఉన్నటువంటి గదిలో ఆయన చదువుతున్నాడు. దేవుని యందు ప్రియులారా, ఆయన తన పని చేసుకుంటుండగా మనసులో ఒక ఆత్మ ఘర్షణ. ఏం చెయ్యాలి? వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్? నేను విశ్వసించిన ఈ సిద్ధాంతం కరెక్టేనా, లేదా క్రైస్తవ సిద్ధాంతమే కరెక్టా అంటూ ఏది చెయ్యాలో తెలియక తడబడుతున్నాడు, తర్జన భర్జన పడుతున్నాడు, ఆత్మ సంఘర్షణకు గురి అయ్యాడండి. దేవుని యందు ప్రియులారా, అలాంటప్పుడు ఒకసారి చిన్న మెంటల్ రిలీఫ్ కోసం బయటికి వెళ్ళాడు గార్డెన్లోకి. అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటే ఎవరో చంటి పిల్లవాడు,
ఎవరో చిన్న పిల్లలు ఆడుకుంటున్నారేమో అనుకున్నట్లుగా చంటి పిల్లలు వాళ్ళు అంటున్నారు, పికప్ అండ్ రీడ్, పికప్ అండ్ రీడ్, టేక్ ఇట్ అండ్ రీడ్, టేక్ ఇట్ అండ్ రీడ్ అన్న మాటలు ఇతని చెవిలో పడ్డాయి. ఇతను అనుకున్నాడు, ఎవరో పిల్లలు ఆడుకుంటున్నారే, ఇటువంటి పదాలతో ఎటువంటి చిన్నపిల్లల ఆటలు లేవు కదా అనుకున్నాడు. మొత్తం చూస్తే అక్కడ ఎవరూ లేరు. పికప్ అండ్ రీడ్, పికప్ అండ్ రీడ్, టేక్ ఇట్ అండ్ రీడ్, టేక్ ఇట్ అండ్ రీడ్ అంటున్నారు ఏంటా అంటూ గదిలోనికి వెళ్ళి తన చేతిని తెలియకుండానే పుస్తకాల మీద చెయ్యి వేశాడు. అలాగే వేసి చూసేసరికి అక్కడ పౌలు గారు రోమీలకు రాసినటువంటి లేఖ చిన్నది అక్కడ ఉన్నదంట. పౌలు రోమీలకు రాసినటువంటి లేఖ 13వ అధ్యాయము 12వ వచనం టక్కన ఓపెన్ చేసి చూసేసరికి ఆ వాక్యము అతని కంటబడిందంటే దేవుని యందు ప్రియులారా. మనం కూడా చదువుదాం పునీత అగస్టీన్ వారి వలె. పౌలు గారు రోమీలకు రాసిన లేఖ 13వ అధ్యాయము 12వ వచనం నుంచి. రాత్రి వచ్చినది. చూడండి, అతను ఏం చూస్తున్నాడు? మదన పడుతున్నాడు. నేను చేస్తుంది రైటా రాంగా, ఏది రాత్రి ఏది వెలుగు, ఏది సత్యమో ఏది అసత్యము, ఏది నిజమో ఏది అబద్ధమో, నేను ఏ మార్గంలో వెళ్ళాలి అని ఆలోచిస్తున్న ఆ క్షణములో ఆయనకు తెలియకుండా ఒక పుస్తకం మీద చెయ్యి వేయగా ఆ పుస్తకాన్ని తెరవగా కరెక్ట్గా ఈ వాక్యం అక్కడ రాయబడి ఉంది. ఆయన చదువుతున్నాడంటే ఏమని? రాత్రి ముగియ వచ్చినది, పగలు సమీపించినది, పగలు సమీపించినది, చీకటికి చెందిన పనులను, చీకటికి చెందిన పనులను మనము ఇక మానివేయుదము, మనము ఇక మానివేయుదము, పగటి వేళ పోరాటం అనర్చుటకు, పగటి వేళ పోరాటం అనొచ్చుటకు ఆయుధములు ధరించుదము, ఆయుధములను ధరించుదము, వెలుతురులో జీవించు ప్రజలుగా, వెలుతురులో జీవించు ప్రజలుగా, సత్ప్రవర్తన కలిగి సత్ప్రవర్తన కలిగి ఉందము, వినోదముతో కూడిన విందులు కాని, వినోదముతో కూడిన విందులు కాని, త్రాగుబోతుతనము కాని, భోగలాలసత్వము కాని, అసభ్యవర్తన కాని, అసభ్య ప్రవర్తన కాని, పోట్లాడుట కాని, అసూయ కాని ఉండరాదు. కానీ ప్రభువైన యేసు క్రీస్తును ధరించి మీ శరీరేచ్ఛలను తృప్తిపరచుటలో మీరు శ్రద్ధను మానివేయుడు. అప్పటికే ఆయన వేరొక స్త్రీతో జీవిస్తున్నాడు, వివాహము లేకుండానే. ఆయన అప్పటికే అనేకమైన లోక పాపాల్లో మునిగి ఉన్నాడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అటువంటి సమయంలో ఆ వాక్యము అతని జీవితానికి సంపూర్ణ క్లారిటీ ఇచ్చేసింది. ఏంటి ఆ క్లారిటీ? ఇక నేను మానివేయాలి, ఈ రాత్రికాల జీవితం మానివేయాలి, ఈ చీకటి జీవితం మానివేయాలి, నేను వెలుగు పుత్రునిగా జీవించాలి అనుకొని తన జీవితాన్ని మ్యానికిజం అనే దబ్బర సిద్ధాంతము నుండి, లౌకిక సిద్ధాంతాల నుండి క్రైస్తవ విశ్వాసులకు వచ్చాడు. జ్ఞానస్నానం పొందుకున్నాడు, గురువు అయ్యాడు, బిషప్ అయ్యాడు, వేద పండితుడయ్యాడు, గొప్ప పునీతుడయ్యాడు. దేవుని యందు ప్రియులారా, దేవుని వాక్యము ఏం చేస్తుందంట? వెలుగునిస్తుంది. దేవుని వాక్యము త్రోవను చూపుతుంది. అటువంటి దిక్కుసూచి మనము విడిచిపెడుతున్నాం. నా పిల్లవాడు మారడం లేదు. ఎందుకు మారుతాడు? వాడు బైబిల్ చదవనంత వరకు వాడు మారడు. నా పిల్లవాడు బైబిల్ చదవట్లేదు, వాడు ఎందుకు చదువుతాడు? నువ్వు చదవకుండా. అవునా కదా? ఈ రోజుల్లో ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఈ తరం, ఈ జనరేషన్లో ఎలాగుందంటే తల్లిదండ్రులు ఎవరూ కూడా డిసిప్లిన్ ఉండదు, కానీ పిల్లలకి మాత్రం డిసిప్లిన్ వచ్చేయాలి. తల్లిదండ్రులు సమయానికి పడుకోరు, పిల్లలు మాత్రం సమయానికి పడుకోవాలి. ఇది ఎక్కడ చదువుతోద్యం? తల్లిదండ్రులు సమయానికి భోజనం చెయ్యరు, పిల్లలు మాత్రం సమయానికి భోజనం చేసేయాలి. ఇది ఎక్కడ సాధ్యం? ఇది ఎలా సాధ్యం? ఇదే ఈ జనరేషన్లో వెళ్తున్నటువంటి పద్ధతి. ఉదాహరణకు స్కూల్ దగ్గర ఉంటుంది, పిల్లల్ని తల్లిదండ్రులు లేటుగా తీసుకొస్తారు, కానీ ఏమనకూడదు, కానీ పిల్లలకు డిసిప్లిన్ వచ్చేయాలి. ఇది ఎలా సాధ్యం? దేవుని యందు ప్రియులారా, మనము మారకుండా మన తరాలు మారవు. మనము 100% బాగా ఉంటే మన తరాల వారు 50% బాగా ఉంటారు. మనమే 50% ఉంటే వాళ్ళు ఇంకెక్కడ ఉంటారు? మనమే కుళ్ళిపోయినటువంటి వంకాయల్లాగుంటే వాళ్ళు చెప్పనవసరం లేదు.
దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని వాక్యం మార్గాన్ని చూపిస్తుంది, దేవుని వాక్యం వెలుగును చూపిస్తుంది, దేవుని వాక్యం త్రోవను చూపిస్తుంది. అట్టి దేవుని వాక్యమును తల్లిదండ్రులారా, పెద్దలారా, కుటుంబీకులారా, మీరు కుటుంబ సమేతముగా దేవుని వాక్యాన్ని, లేదంటే వ్యక్తిగతంగానైనా దేవుని వాక్యాన్ని చదివే అలవాటు చేసుకోండి. నీ జీవితం ఎలాగ వెళ్ళాలో, నువ్వేం చెయ్యాలో, నువ్వు ఎలా బ్రతకాలో దేవుని వాక్యం నేర్పిస్తుంది. యేసు ప్రభు సైతం తన సువార్త పరిచర్యలో ఏం చేయాలి అని ఆలోచన సమయంలో దేవుని వాక్యాన్ని తెరవగానే, ప్రభు ఆత్మ నాపై ఉన్నది, ఈనాటి సువిశేషపట్నం, నేను పేదలకు సువార్తను ప్రకటించడానికి పంపబడ్డాను, చెరసాలలో ఉన్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును, పీడితులకు విమోచనమును కలుగ చేయడానికి నేను పంపబడ్డాను, ప్రవహిత సంవత్సరాన్ని ప్రకటించడానికి పంపబడ్డాను అంటూ ప్రభు తన జీవిత మేనిఫెస్టో బైబిల్ గ్రంథంలో ఆయన చదువుతున్నాడు. ఆయన అంటున్నాడు, ఈరోజు ఈ వాక్యం మీ మధ్యన నెరవేరింది. ఆయన ఎవరో కాదు, నేనే ఆయనను, నా పని ఇదే అంటూ యేసు ప్రభు మార్గం క్లియర్ అయింది ఈనాటి సువిశేషపట్నంలో దేవుని యందు ప్రియులారా. కనుక ఈ రోజున ఈ మొదటి ధ్యానాంశం ద్వారా ప్రభు మనకు తెలియచేస్తున్నారు, నీ జీవిత గమ్యం, నీ జీవిత లక్ష్యం నువ్వు తెలుసుకోవాలి అంటే నువ్వు బైబిల్ గ్రంథం చదవాలి, నువ్వు బైబిల్ గ్రంథం చదివి తీరాలి. దేవుని యందు ప్రియులారా, యేసువందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. రెండవ ధ్యానాంశం దేవుని యందు ప్రియులారా, యాకోబు రాసిన లేఖ 1వ అధ్యాయము 22-23 వచనాలు. యాకోబు రాసిన లేఖ 1వ అధ్యాయము 22-23 వచనాలు చదవనమ్మా. వాక్యమును కేవలము వినుటేనని ఆత్మవంచన చేసుకొనకుడు దానిని ఆచరింపుడు. ఏలన ఆ వాక్కును కేవలము విని ఆచరింపని వాడు అద్దమున తన ప్రతిబింబమును చూచుకున్నట్టి వ్యక్తి వంటివాడు. అద్దమున తన ప్రతిబింబమును చూచుకున్నట్టి వ్యక్తి వంటివాడు. దేవుని వాక్యము అద్దము వంటిది. మొట్టమొదటి ధ్యానాంశం, దేవుని వాక్యము దీపము, దేవుని వాక్యము వెలుగు అని ధ్యానం చేశాం. రెండవది, దేవుని వాక్యము అద్దము వంటిది. అద్దం ఏం చేస్తుందంట? దేవుని యందు ప్రియులారా, అద్దములో మన ప్రతిబింబం అందులో కనిపిస్తుంది, అవునా? మన జీవితాలు అందులో కనిపిస్తాయి, మన జీవిత లోపాలు అందులో కనిపిస్తాయి. శరీర లోపాలు అంటే నీ తల కరెక్ట్గా ఉందా, నీ ముక్కు కరెక్ట్గా ఉందా, నీ కళ్ళు కింద నల్ల ఏమంటారు అని చారలు, డార్క్ సైడ్స్, అదేదో టర్మినాలజీ, ఓకే, డార్క్ సైడ్స్ అంట, అవి వచ్చాయా? ఇలా నీ పింపుల్స్ వచ్చాయా? ఎన్ని పింపుల్స్ వచ్చాయి, ఎక్కడున్నాయి, ఎప్పుడు పోతాయి, ఏం పోవాలి, ఎలా చేయాలి, ఎక్కడ రాయాలి, ఏం రుద్దాలి, ఇలా నీ శరీరం అంతా కూడా, నీ శరీర అవతారం అద్దంలో కనిపిస్తుంది. నువ్వు చక్కగా చక్కదిద్దుకుంటున్నావు కదా, వెరీ గుడ్, వెరీ నైస్. దేవుని యందు ప్రియులారా, దేవుని వాక్యము కూడా అద్దము వంటిది. అది నీ శరీరం చెప్పదు కానీ నీ ఆత్మీయ జీవితం ఎలాగుంది అది అందులో మనకు కనిపిస్తుంది. అదేంటో అలా బైబిల్ తీయగానే మన జీవితం అలా ఎప్పుడూ కనిపిస్తూ ఉంటుంది. చాలాసార్లు మీకు చెప్పాను. దేవుని యందు ప్రియులారా, మరి నీవు దేవుని వాక్యమును అద్దముగా చేకొని ఎప్పటికప్పుడు ఆత్మావలోకనం, ద ఎగ్జామినేషన్ ఆఫ్ కాన్షియన్స్, ఆత్మ పరిశీలన చేసుకుంటున్నావా? ఈ మధ్యకాలంలో పరసలు వచ్చాయి. ఎప్పుడో ఈ మధ్యకాలంలో కాదు, చాలా కాలంలో 100 సంవత్సరాల క్రితమే పరసలు వచ్చాయి. ఆ పరస ఓపెన్ చేస్తే ముందు అద్దం ఉంటుంది, ఆ తర్వాతే లోపల ఏమేమో ఉంటాయి, అవునా కదా? పరసలో సైతం అద్దం. ఎక్కడికి వెళ్ళినా సరే టచ్అప్లకి పనికొస్తుంది అనమాట, టచ్అప్లు. ఓకే, దేవుని యందు ప్రియులారా, ఏ విధంగా అయితే అద్దమును మనం వినియోగిస్తున్నామో దేవుని వాక్యాన్ని అలా వినియోగించండి. అద్దమును చూచి నీ ముఖాన్ని చక్కదిద్దుకుంటున్నట్టుగా దేవుని వాక్యాన్ని చదువుతూ నీ జీవితాన్ని చక్కదిద్దుకోండి అంటూ ప్రభు చెప్తున్నారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా,
అద్దంలో చూసిన తర్వాత కూడా ఎవడన్నా ముఖం సర్దిద్దుకోకుండా ఉంటాడా? ఉండరుగా, తప్పని సర్దిద్దుకుంటారు. అలాగే దేవుని వాక్యమును చదివిన తర్వాత నీ జీవితము అందులో ప్రతిబింబము తేటతెల్లముగా కనిపించిన తర్వాత కూడా ఇఫ్ యు ఆర్ నాట్ అడ్జస్టింగ్ యువర్ లైఫ్, ఇఫ్ యు ఆర్ నాట్ కరెక్టింగ్ యువర్ లైఫ్, ఓ టు యూ, అయ్యో నీకు అనర్థము దేవుని యందు ప్రియులారా. ఆత్మ పరిశీలన, ఎగ్జామినేషన్ ఆఫ్ కాన్షియన్స్, ఆత్మావలోకనం చాలా 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 ముఖ్యం. మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, ఎక్స్రే తీస్తాడు. ఇప్పుడు ఇదే పౌలు గారు, ఈ లోకంలో యాకోబు గారు ఇప్పుడు ఉత్తరం రాసినట్లయితే అర్థం అని చెప్పరు, సిటీ స్కానింగ్ అని రాస్తారు. దేవుని వాక్యము సిటీ స్కానింగ్ వంటిది అని రాస్తారు. ఓకే, ఎక్స్రే వంటి, ఎందుకంటే ఎక్స్రే తీస్తే నువ్వు ఎన్ని ఎముకలు ఇరిగాయో నీకు తెలుస్తుంది, ఎలా ఇరిగాయో నీకు తెలుస్తుంది. సిటీ స్కానింగ్ తీస్తే నీ శరీరంలో లోపం ఏమిటో తెలుస్తుంది. అదేవిధంగా దేవుని వాక్యములో మన యొక్క లోపాలు, మన పాపాలు, మన తప్పిదాలు, మన వంకర బ్రతుకులు, మన వక్కర బుద్ధులు విదితమవుతున్నాయి దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా. సిటీ స్కానింగ్ తీసుకున్న తర్వాత కూడా, ఎక్స్రే తీసుకున్న తర్వాత కూడా, ఎక్స్రే తీస్తే నీ చెయ్యి 2 ముక్కలు అయిపోయిందని వస్తే పర్వాలేదులే అనుకుని ఎవడని వెళ్తాడా? వెళ్ళగలడా? పట్టుకొని పరిగెడతాడు. ఎక్కడికి? ఇరిగిపోయిన నా చెయ్యిని సెట్ చేయండి రా దేవుడా అని. పొరపాటుని ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళావనుకో, ఆ డాక్టర్ ఏం చేస్తాడు? ఆ చెయ్యి ఇది పనికిరాదు, నువ్వు మళ్ళీ టెస్ట్ చేయాల్సిందే. నాకు తెలిసినటువంటి షాపులో, ఓకే, టెస్ట్ సెంటర్లో. దేవుని యందు ప్రియులారా, అయితే ఏ విధంగా అయితే మన శరీరంలో ఉన్న లోపాలను మనం చెక్ చేసుకుంటున్నప్పుడు అద్దము ద్వారా కానీ, ఎక్స్రే ద్వారా కానీ, బ్లడ్ టెస్ట్ల ద్వారా కానీ, సిటీ స్కానింగ్ ద్వారా కానీ వాటిని చక్కదిద్దుకున్నామో మన ఆత్మీయ జీవితముకు ప్రతిబింబముగా దేవుని వాక్యము ఉంటుండగా, దేవుని వాక్యాన్ని చదివినప్పుడు, అది నిన్ను గద్దిస్తున్నప్పుడు, అది నిన్ను హెచ్చరిస్తున్నప్పుడు మనం కూడా తప్పనిసరిగా మార్చుకునే పని మనం చేయాలి దేవుని యందు ప్రియులారా. పునీత ఫ్రాన్సిస్ షౌరి వారు చెప్తున్నారు, ఆయన గొప్పవాడిగా ఎదగాలనుకున్నాడు. ఆ ప్రక్రియలో ఒక కాలేజీకి వెళ్తాడు. ఆ కాలేజీలో చదువుతుండగా లోయోలాపురి ఇగ్నాసి వారితో స్నేహం ఏర్పడుతుంది. వారు ఒకే గదిలో ఉంటుంటారు. నిరంతరం కూడా ఒక మాట అడుగుతూ ఉండేవాడంట. మత్తయి సువార్త 16వ అధ్యాయము 26వ వచనం, మానవుడు లోకమంతటిని సంపాదించి తన ఆత్మను కోల్పోయినా అట్టి వానికి ప్రయోజనమేమి? తన ఆత్మకు బదులుగా ఆయన ఏమి ఇవ్వగలడు? నువ్వు ఈ లోకంలో డబ్బు సంపాదించావు, అందాన్ని సంపాదించావు, ఇల్లులు కట్టావు, భవనాలు సాధించావు, పుస్తకాలు రాసావు, పేరు ప్రఖ్యాతులు వచ్చాయి, చచ్చి నరకానికి వెళ్ళావు, ఏం లాభం? హలో, వింటున్నారా? ఏం లాభం? కనుక ఇదంతా లేకపోయినా, భవనాలు లేకపోయినా, భూములు లేకపోయినా, డబ్బు లేకపోయినా, చచ్చిన తర్వాత ప్రభు రాజ్యంలో ప్రవేశించగలిగితే అది చాలు అంటూ బోధించగా తన జీవితాన్ని ఆ బైబిల్ గ్రంథంలో చూడడం మొదలుపెట్టాడు. ఫ్రాన్సిస్ షౌరి వారు అద్దము వలె వినియోగించుకున్నాడు, తన జీవితాన్ని మార్చుకున్నాడు. దేవుని యందు ప్రియులారా, మనము కూడా దేవుని వాక్యమును చదువుతూ మన ఆత్మావలోకనం, ఆత్మ పరిశీలన చేసుకుంటూ జీవితాలను మార్చుకోవాలి. మన మార్గమునకు, మన త్రోవను వెతుక్కోవాలి. దేవుని యందు ప్రియులారా, యేషువా వందనం, యేషువా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మూడవ ధ్యానాంశం ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 29వ వచనం చదవండి. 23, 29 ఇర్మియా గ్రంథము. నా వాక్యము నిప్పు వలె దహించదా? అందరూ చెప్పండి, నా వాక్యము నిప్పు వలె దహించదా? తర్వాత వాక్యం కూడా సమ్మెట వలె రాళ్లను బ్రద్దలు చెయ్యదా? రెండు కలిపి మనం ధ్యానం చేద్దాం. ఒకటి నిప్పు వంటిది, రెండు సమ్మెట వంటిది. దేవుని వాక్యము
దిక్సూచి, వెలుగును, మార్గమును, త్రోవనిస్తుంది. దేవుని వాక్యము అద్దము వంటిది, మన జీవితాలను మనకు చూపిస్తుంది. దేవుని వాక్యము నిప్పు వంటిది, సమ్మెట వంటిది అంటూ ఇర్మియా గ్రంథము 23:29 తెలియజేస్తుంది. నిప్పు ఏం చేస్తుంది? ఫైర్ దట్ బర్న్స్, అవునా కదా? నిప్పు దహిస్తుంది. ఇక్కడ దేవుని యందు ప్రియులారా, నిప్పు అన్నిటినీ దహిస్తుందా? కాదు. నిప్పులో చెత్త వేస్తే కాలిపోతుంది. అదే నిప్పులో బంగారాన్ని వేస్తే శుద్ధి చేస్తుంది. గోల్డ్ ఈజ్ ప్యూరిఫైడ్ ఇన్ ఫైర్, వేరాస్ వుడ్ డస్ట్ ఈజ్ కన్స్యూమ్డ్ ఇన్ ఫైర్. బంగారము శుద్ధి చేయబడుతుంది అగ్నిలో, చెత్త చెదారం కాల్చివేయబడుతుంది అగ్నిలో. దేవుని వాక్యము నువ్వు స్వీకరించిన వాడివైతే నువ్వు శుద్ధి నొందుతావు బంగారం వలె. దేవుని వాక్యమును స్వీకరించి చెత్తగా పాపిష్టివాడిగా బ్రతుకుతున్నట్లయితే ఆ దేవుని వాక్యమే నిన్ను దహిస్తుంది, నిన్ను నాశనం చేస్తుంది, నిన్ను శపిస్తుంది, నీకు తీర్పును విధిస్తుంది, నిన్ను నరకానికి తీసుకువెళ్తుంది. ఎందుకంటే ఆ వాక్యమునకు వ్యతిరేకముగా నీ జీవితములో నువ్వు జీవించావు కనుక. అర్థమవుతుందా? బంగారం ధరించిన వాళ్ళు తెలుసు కదా, బంగారాన్ని నిప్పులో వేస్తే అది బంగారం శుద్ధీకరింపబడుతుంది. నీవు సైతం బంగారం లాంటి మనిషివి నువ్వైతే దేవుని వాక్యము అగ్ని వలె ఎప్పటికప్పుడు నీ విశ్వాసమును శుద్ధి చేస్తుంది, నీ ప్రేమను శుద్ధి చేస్తుంది, నీలో ఉన్న పవిత్రతను మరింత పవిత్రంగా చేస్తుంది. అదే వ్యక్తివి నువ్వు పాపాత్ముడిగా జీవిస్తున్నట్లయితే దేవుని వాక్యము మనను దహించి వేస్తుంది. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, అందుకే చాలామంది గుడికి రారు. ఎందుకు గుడికి రారు అంటే, తాగుబోతాడు గుడికి రాడు, గుడికి వెళ్తే తాగుడు మానేయమంటారు కనుక. అవును కదా? అబద్ధాలు ఎవడు గుడికి రాడంటాడు, ఎందుకంటే అబద్ధాలు మానేయమంటారు కనుక. వడ్డీ వ్యాపారస్తుడికి అస్సలు గుడి అంటే ఇష్టం ఉండదు, ఎందుకంటే ఫాదర్ గారికి తెలిస్తే వడ్డీ వ్యాపారం ఆపేయమంటారు కనుక. ఇది వద్దు అనుకో దూరం వెళ్ళిపోతూ ఉంటారు. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని వాక్యము నిప్పు వంటిది. అది మనము మంచి జీవితాలు జీవిస్తే మనల్ని విశ్వాసములో శుద్ధులను చేస్తుంది. పాపిష్టి బ్రతుకులు బతికితే అది మనల్ని ఖండిస్తుంది, మనకు తీర్పు విధిస్తుంది. దేవుని యందు ప్రియులారా, అదే దేవుని వాక్యము సమ్మెట వంటిది. రాతి హృదయాలను సైతం బ్రద్దలు కొట్టేది ఈ దేవుని వాక్యము. సౌలు చూడండి, సౌలుడు ఎలాగున్నాడు? బండబారిన హృదయంతో కలిగి ఉన్నాడు. క్రైస్తవులను చంపేయాలి, క్రైస్తవుల్ని అరికట్టాలి, క్రైస్తవత్వాన్ని తుడిచిపెట్టేయాలి అంటూ కత్తి పట్టుకొని దుండగలను పోగు చేసుకొని డమస్కు బయలుదేరుతున్నాడు. దారిలో దేవుని వాక్యము ఆయన విన్నాడు. దేవుని వాక్యం ఆయన విన్నాడు. సౌలా సౌలా, నీవేళ తెలీదా? నీవేళ నన్ను హింసించుచున్నావు అని చెప్పేసరికి, అయ్యా ఎవరు తండ్రి మీరు? నీవు హింసించే క్రీస్తుని నేనే కదా. దేవుని వాక్యాన్ని విన్నాడు. అది సమ్మెట వలె ఆయన బండబారిన హృదయాన్ని తట్టింది. ఆ హృదయము పగిలింది, మారు మనస్సు పొందుకున్నాడు. ఏ విశ్వాసమునైతే హతమారుద్దామని బయలుదేరాడో ఆ విశ్వాసమునకే గొప్ప సాక్షిగా మారాడు. దేవుని యందు ప్రియులారా, ఆ దేవుని వాక్యము అగ్ని వలె నిన్ను నన్ను దహించని, ఆ దేవుని వాక్యము సమ్మెట వలె నిన్ను నన్ను మోదని మన కఠిన హృదయాలు బ్రద్దలవుతాయేమో. మనం ఏం చేస్తాం? ఫాదర్ గారు నా కోసమే చెప్పేశారు అని తగులాడడానికి చూస్తుంటాం. లెట్ ఇట్ బి, నీ కోసమైతే ఇంకా మంచిది అనుకో. అది సమ్మెట వలె మన నెత్తి మీద కొట్టని, మన గుండెను పగలగొట్టని, మన రాతి హృదయాలను బ్రద్దలు చెయ్యని, మనకు మారు మనస్సునివ్వని, మనకు మాంసము లాంటి
శుతిమెత్తని హృదయము, పాపభీతి కలిగిన హృదయము, దైవ ప్రేమను కలిగిన హృదయమును ఇవ్వనివ్వండి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, దేవుని వాక్యము నిప్పు వంటిది, సమ్మెట వంటిది అంటూ ఇర్మియా 23:29 చెప్తున్నారు. 3 ధ్యానాంశాలు అయిపోయాయి. ఇక ఆఖరిది 4వది దేవుని యందు ప్రియులారా, ఎందుకంటే 3, 4 కలిపేశాం. 5వ అంశము లూకా శుభవార్త 8వ అధ్యాయము 11వ వచనం. లూకా శుభవార్త 8వ అధ్యాయము 11వ వచనం. ఈ ఉపమానంలోని భావము ఏమనగా, విత్తనము దేవుని వాక్కు. విత్తనము దేవుని వాక్యము. దేవుని వాక్యము అంటే ఏమిటి? ఇప్పటి వరకు ఏం చూసాం? అది త్రోవను చూపించేది, అది నిప్పు వంటిది, అది అద్దము వంటిది, అది సమ్మెట వంటిది. 4వ అంశం, దేవుని వాక్యము విత్తనము వంటిది. హలో, విత్తనం తెలుసా? విత్తనం ఎప్పుడు చూసారా? పళ్ళు మాత్రం తెలుసు, మాకు విత్తనాలు తెలియవంటారా? విత్తనము చిన్నదే, కానీ విత్తనము నాటబడినప్పుడు అది మొక్కై చెట్టై అనేకమైనటువంటి పండ్లను ఇస్తుంది. దేవుని వాక్కు విత్తనము వలె ప్రతి ఆదివారము గురువు మీ మీద జల్లుతా ఉన్నాడు. ఏది ఫలిస్తుందా? నువ్వు సారవంతమైన భూమివైతే అది నీలో ఫలిస్తుంది. నువ్వు నిస్సారవంతమైన మన భూమి అయితే నీ మనసు, నీ హృదయం అది ఫలించదు. దేవుని యందు ప్రియులారా, పేతురు గారు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 23వ వచనంలో ప్రభు చెప్తున్నారు, నూతన జీవితానికి నాంది ఈ దేవుని వాక్యము అని. చదవండి, పేతురు గారు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 23వ వచనం. ఏలన సజీవము శాశ్వతమగు దేవుని వాక్కు ద్వారా అక్షయ బీజము నుండి నూతనముగా జన్మింపబడిన వారు అమరుడగు తండ్రి దేవునకు సంతానమైతిరి. చూసారా, మనం ఎలాగ దేవునికి బిడ్డలమయ్యాం? అక్షయమైన విత్తనము అనే దేవుని వాక్కు నీలో నాటబడింది కనుక నువ్వు తండ్రిని విశ్వసించగలుగుతున్నావు, దేవుని బిడ్డవయ్యావు. దేవుని యందు ప్రియుల, దేవుని వాక్కు విత్తు వంటిది, విత్తనం వంటిది. అది నీలో ఎదగనివ్వండి, అది ఫలింపనివ్వండి. దేవుని యందు ప్రియులారా, గలతీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 22, 23 వచనాలు చదువుదాం. పౌలు గలతీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 22, 23 వచనాలు. ఆత్మఫలములు ఏమనగా ప్రేమ, ఆనందము, శాంతి, సహనము, దయ, మంచితనము, విశ్వసనీయత, సాత్వికత, నిగ్రహము. దేవుని యందు ఇవన్నీ కూడా ఫలాలంట. దేని ఫలాలు? విశ్వాసము అనే విత్తనం, దేవుని వాక్కు అనే విత్తనము నీలో నాటబడితే నీ జీవితంలో నుంచి ఇవన్నీ కూడా శాంతి ఉండాలి, సహనం ఉండాలి, ప్రేమ ఉండాలి, ఆనందం ఉండాలి, దయ ఉండాలి, మంచితనం ఉండాలి, విశ్వసనీయత ఉండాలి. ఇవన్నీ కూడా నువ్వు ఫలించాలి, ఫలింప చేయాలి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అప్పుడు మన జీవితాలు దేవునికి ఆమోదయోగ్యమవుతాయి. 5 అంశాలు మనం ధ్యానం చేశాం. దేవుని వాక్కు పాదములకు దీపము, వెలుగు, మనకు త్రోవనిచ్చేది. వాక్యాన్ని చదివి మన త్రోవలో, దేవుని త్రోవలో నడుద్దాం. దేవుని వాక్యము అద్దము వంటిది. మన జీవితాలను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుందాం. ఎక్స్రే, సిటీ స్కానింగ్, బ్లడ్ టెస్ట్ల ద్వారా అద్దములోని అందాన్ని, బ్లడ్ టెస్ట్లోని రోగాన్ని, ఎక్స్రేలోని ఎముకలను, అవునా, సిటీ స్కానింగ్లో నీ శరీరం మొత్తాన్ని చెక్ చేసుకున్నట్లుగా దేవుని వాక్కు అనే అద్దములో నీ అంతరాత్మను, నీ ఆత్మీయ జీవితాన్ని చెక్ చేసుకుంటూ మనం ముందుకు సాగాలి. దేవుని వాక్కు నిప్పు వంటిది. మంచిగా ఉన్నామా? నిన్ను శుద్ధి చేస్తుంది, పవిత్రను చేస్తుంది. పాపిష్టి బ్రతుకులు బ్రతికావా? నిన్ను దహించి వేస్తుంది. అది సమ్మెట వంటిది, నీతో మాట్లాడుతుంది. నీ హృదయాన్ని, బండబారిన పాపిష్టి హృదయాన్ని బ్రద్దలు చేస్తుంది. మాంసము లాంటి శుతిమెత్తని పాపభీతి కలిగిన, దైవ ప్రేమ కలిగిన, దైవ భయము కలిగిన
అంతరాత్మను, మన సాక్షిని దేవుని వాక్కు మనకి ఇస్తుంది. ఇక దేవుని వాక్కు విత్తనం వంటిది. అది ప్రతి ఆదివారం విత్తనివ్వబడనండి, అది నాటబడాలి నీ హృదయంలో, నీ జీవితంలో. అది ఒక రోజున ప్రేమ, శాంతి, సహనము, మంచితనము, దయ అను పవిత్రాత్మ ఫలాలను ఫలింపనివ్వండి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని వాక్యాన్ని చదవడం గురించి ఒక సాక్ష్యం మీతో చెప్పాలనుకుంటూ ఉన్నాను. చెప్పి ముగిస్తా. అది రెండవ ప్రపంచ యుద్ధం. అందులో ఒక సైనికుడు యుద్ధానికి వెళ్ళాడు. ఆ యుద్ధములో బాంబు పడడం వల్ల ఆయనకు 2 కళ్ళు పోయాయి, 2 చేతులు తెగిపోయాయి. ఆయనకు కళ్ళు లేవు, చేతులు లేవు. అటువంటి వ్యక్తి చాలా బాధతో ఉన్నాడు. ఎక్కడో రేడియోలో న్యూస్ విన్నాడు. ఏంటంటే ఎవరో గుడ్డి వాళ్ళ కొరకు బ్రెయిలీ లిపి, తెలుసదా, బ్రెయిలీ లిపి కనిపెట్టారు. దానితో వాళ్ళ పుస్తకాలు చదవగలుగుతున్నారు ఇలా తడుముకుంటూ అని చెప్పి గ్రహించాడు. అది నేను తడుముకోవాలి అంటే నాకు చేతులు లేవే, కళ్ళు లేని నాకు చేతులున్నట్లయితే కనీసం బ్రెయిలీ లిపి ద్వారా నేను చదువుకునేవాడిని, బైబిల్ చదువుకునేవాడినే అనుకున్నాడు. చేతులు కూడా లేవు. తర్వాత రోజుల్లో ఆయన ఏం చేశాడు తెలుసా? ఆలోచించి తన నాలికతో ఆ బ్రెయిలీ లిపిని నేర్చుకున్నాడు. నాలికతో ఆ యొక్క బ్రెయిలీ లిపిని చదువుతూ బైబిల్ గ్రంథం చదివాడంట. ఒకనొక వ్యక్తి స్నేహితుడు వెళ్ళి, ఏమయ్యా, నాలికతో నువ్వు ఆ బ్రెయిలీ లిపిని చదువుతూ బైబిల్ చదువుతున్నావే, నీకు కష్టంగా లేదా అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? చాలా కష్టంగా ఉంది. అందుకే 4 సార్లు మాత్రమే సంవత్సరానికి బైబిల్ చదవగలుగుతున్నాను. బైబిల్ మొత్తం సంవత్సరానికి 4 సార్లు మాత్రం చదవగలుగుతున్నాడంట నాలుగుతో. అదే కానీ చేతులుంటే సంవత్సరంలో 10 సార్లు చదివేవాడిని, కళ్ళుంటే సంవత్సరానికి ఎన్నిసార్లు బైబిల్ చదివేవాడినో అంటూ ఆయన సమాధానం చెబుతుంటే మనందరం కూడా సిగ్గుతో తలదించుకోవాలి, అవునా, చెంపలు వాయించుకోవాలి. అనారోగ్యం వచ్చిందని మూలన కూర్చొని టీవీలు చూసే మనం, ముఖ్యంగా ఈ కరోనా వలన ఒక విధంగా అది బ్లెస్సింగే. 14 రోజులు బయటికి వెళ్ళడానికి వీల్లేదు, అన్నా కదా. మరి ఆ 14 రోజులు ప్రార్థన చేసుకోవచ్చుగా, చేస్తామా? ఈ 14 రోజులు ఏం వండుకొని తిందాము? ఈ 14 రోజులు ఏ సినిమాలు చూద్దాము? ఇదే కదా మన ఆలోచన. ప్రపంచం అంతా, నువ్వు నేను అందరం అంతే. ఒక 14 రోజులు క్వారంటైన్, వాట్ ఎన్ ఆపర్చునిటీ అనుకొని చక్కగా బైబిల్ చదవడమో, పునీతుల జీవితాలు చదవడమో చేస్తే ఎంత బాగుంటుందో. దేవుడు మనకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు, తనతో సమయాన్ని వెచ్చించమని. మామూలుగా గుడికి రావడానికి టైం లేదు, ప్రార్థనకి రావడానికి టైం లేదు, పూజకి రావడానికి టైం లేదు, జపమాలు చెప్పడానికి టైం రాదు, దేనికి టైం లేదు అంటే నువ్వు మూలన కూర్చోబెడుతున్నాడు దేవుడు నిన్ను నన్ను. యాక్సిడెంట్ ద్వారా, ఒక ప్రమాదం ద్వారా, ఒక అనారోగ్యం ద్వారా, ఒక కరోనా ద్వారా. టైం ఉందిగా. వాట్ హ్యావ్ యూ డన్? ప్రార్థన చేసావా? వాక్యం చదివావా? దేవుని యందు ప్రియులారా, దేవుని వాక్యం విచారంలో ఉన్న వారికి సంతోషకరమైన సందేశం. దేవుని వాక్యం బాధల్లో ఉన్న వారికి ఓర్పునిచ్చే సందేశం. దేవుని వాక్యం దుఃఖములో ఉన్న వారికి ఓదార్పునిచ్చే సందేశం. వ్యాధిలో ఉన్న వారికి ఉపశమనాన్ని, బందీలకు విడుదలను, రోగులకు ఆరోగ్యమును, పాపాత్మలకు పరివర్తన ఇచ్చే సందేశం. అట్టి దేవుని వాక్యాన్ని మరి ఈ వాక్యము ద్వారా, ఈ దివ్య పూజా బలి సుకృత ఫలము ద్వారా మరింతగా ప్రేమిస్తారని, మరింతగా చేతబడతారని, మరింతగా చదువుతారని, ధ్యానిస్తారని, ఆచరిస్తారని కోరుకుంటూ ప్రార్థిస్తూ మేము దీవిస్తున్నాను. పరిశుద్ధుడైన దేవుడు మనల్ని దీవింతురుగాక. పితా, పుత్ర, పరిశుద్ధ ఆత్మ నామమున ఆమేన్.